తాళి వేసిన బంధం ఎపిసోడ్ 5. తాళి బంధం కానీ భార్య కాదు. అర్జున్ తన పెళ్లికూతురి మెడలో తాళి వేయబోతున్న సమయంలో అనుకోకుండా అతను తూలి పడబోయాడు. అతని చేతిలో తాళి పక్కనే ఉన్న నందిని మెడలో పడిపోతుంది. ఒక్క క్షణంలో పెళ్లి పందిరి మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అందరి ముందు అసలు నందిని మెడలో అర్జున్ తాళి. అర్జున్ మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆమెను భార్యగా అంగీకరించను, కానీ ఒంటరిగా వదిలిపెట్టను. ఆ మాటతో అందరి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక అర్జున్ నిజంగా అలా అంగీకరిస్తాడా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా పెళ్లి పందిరిలో ఇంకా ఎవ్వరూ కదలలేదు. కొన్ని క్షణాల క్రితం వరకు నవ్వులతో నిండిన ఆ ప్రదేశం ఇప్పుడు గుసగుసలతో నిండిపోయింది. తాళి నందిని మెడలో పడిందంట, అది ప్రమాదం అంటున్నారు అని ఒకరికొకరు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. ప్రమాదమైన తాళి పడింది కదా, ఇప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరి నోట అదే మాట వినబడుతూ ఉంది. నందిని మాత్రం ఒక మూలన కూర్చుని ఉండిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె చూపు తన మెడలో వేలాడుతున్న తాళిపైనే. కొద్దిసేపటి క్రితం వరకు అది కేవలం ఒక పెళ్లి తాళి. ఇప్పుడు ఇది తన జీవితానికి సంబంధించిన ప్రశ్నగా మారిపోయింది. ఆమె తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నందినిని గట్టిగా పట్టుకుంది. నందిని తల్లి ఒడిలో ముఖం దాచుకుంది. అమ్మా, నాకు ఏమీ అర్థం కావటం లేదు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది. ఏడవకు తల్లి, నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు. కానీ అందరూ నన్నే ఎందుకు చూస్తున్నారు? దానికి సమాధానం తల్లి చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆమెకి తెలియదు ఈ సమస్యకు సమాధానం ఏమిటో. మరొక వైపు పెళ్లి కూతురు శ్రావణి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె తల వంచుకుని ఉన్న ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. కన్నీళ్ళ కంటే ఎక్కువగా కోపం ఉంది. ఆమె తల్లి ఆమె దగ్గరకు వచ్చింది. శ్రావణి, శ్రావణి అని పిలిస్తే తలెత్తి చూసింది. తల్లిని చూసి ఏమైందమ్మా? ఇప్పుడు ఆమె గొంతులో వణుకులేదు. ఆమె తల్లి ఆమె చేతిని పట్టుకుంది. ఏడవకు తల్లి. శ్రావణి చిన్నగా నవ్వి, నిన్ను ఏడవడం లేదమ్మా, నీ పెళ్ళి. ఆ మాట విన్న వెంటనే శ్రావణి ముఖం మారిపోయింది. నా పిల్ల. ఈసారి తల్లి మౌనమైంది. శ్రావణి నెమ్మదిగా నందిని వైపు చూసింది. నందిని తన తల్లి దగ్గర ఏడుస్తుంది. అర్జున్ మాత్రం ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. శ్రావణి చూపు అర్జున్పై ఆగింది. అతని ముఖంలో బాధ. ఆమెపై ఒక్కసారి కూడా చూడకుండా నందినినే చూస్తూ ఉన్నాడు. శ్రావణి గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు ఉంది. శ్రావణి మనసులో ఇది నా పెళ్ళి, కానీ అతని చూపు. ఆమె వెంటనే తల తిప్పుకుంది. ఆమెకు ఆలోచనే నచ్చలేదు, కానీ ఆ ఆలోచనలు ఆపలేకపోతుంది. కొద్దిసేపటి తర్వాత రెండు కుటుంబ పెద్దలు ఒక గదిలో సమావేశమయ్యారు. అక్కడ ఊరి పెద్దలు కూడా ఉన్నారు. సీతమ్మ బామ్మ ఒక మూలన కూర్చుని ఉంది. నందిని తండ్రి ఆందోళనగా ముందుకు వెనక్కి నడుస్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రమాదం. నా కూతురు కావాలని ఏమీ చేయలేదు. అప్పుడు ఊరి పెద్ద, అది మాకు తెలుసు, అయితే మరి ఎందుకు ఇంత పెద్ద సమస్య చేస్తున్నారు? మరో పెద్ద, బాబు, ఇది ఊరి ఆచారం పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఆ మాటకు గదిలో మౌనం నెలకొంది. నందిని తల్లి కన్నీళ్లు తుడుచుకుంది. మా అమ్మాయికి ఇంకా చదువుంది, ఆమె ఇంకా చిన్నది. పెళ్లి కూతురు తండ్రి, మరి మా అమ్మాయి సంగతి ఏంటి? ఆయన గొంతు ఒక్కసారిగా విరిగిపోయింది. ఇన్ని సంవత్సరాలు పెంచి ఈరోజు పెళ్లి చేయాలని అనుకున్నాను, ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పలేదు. అంతలో ఒక పెద్దాయన నెమ్మదిగా అన్నాడు, తాళి మాత్రం పడింది. ఇప్పుడు రెండు కుటుంబాల గౌరవం కూడా ఇందులో ఉంది. అర్జున్ ఇప్పటికీ మౌనంగా ఉన్నాడు. అతను నెమ్మదిగా లేచాడు. అర్జున్ గౌరవం గురించి మాట్లాడే ముందు అందరూ అతని వైపు చూశారు. నందిని జీవితం గురించి మాట్లాడండి. అతని గొంతులో కోపం లేదు, కానీ నిర్ణయం స్పష్టంగా ఉంది. ఆమె ఇంకా చదువుకుంటుంది. ఆమెకు తన నిర్ణయాన్ని అర్థం చేసుకునే సమయం కూడా రాలేదు. ఒక పెద్దాయన వెంటనే అడిగాడు, మరి తాళి గురించి? అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నందిని వైపు చూశాడు. ఆమె తల వంచుకొని కూర్చుంది. తాళి పడింది, అది నిజం. అందరూ మౌనంగా విన్నారు. ఆ తాళి ఆమెను బలవంతంగా నా జీవితంలోకి తీసుకురావడానికి కారణం కాదు. నందిని ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆ మాట వినగానే ఆమె చదువు పూర్తయ్యే వరకు, ఒక మేజర్ అయ్యే వరకు, ఆమె తన మనసుతో నిర్ణయం తీసుకునే వరకు ఈ బంధం గురించి నేను ఏ నిర్ణయం తీసుకోను అంటే అర్జున్ స్పష్టంగా అన్నాడు. ఆమె ఇప్పుడే నా ఇంటికి తీసుకుని వెళ్ళను. నందిని తల్లి ఊపిరి పీల్చుకుంది. కానీ వెంటనే
అర్జున్ మరొక మాట చెప్పాడు. అయితే ఈ తాళి కూడా నేను తిరస్కరించను. గదిలో అందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. ఆమెకు ఎప్పుడైనా నా మీద నమ్మకం లేకపోతే ఆమె తన జీవితాన్ని తాను ఎంచుకోవచ్చు. నేను ఆమెను బలవంతం చేయను. నందిని కళ్ళల్లో కన్నీళ్లు నిండుకున్నాయి. ఆమెకు అతనిపై కోపం ఉండాలి, కానీ అతను తనను బలవంతం చేయకపోవడంతో ఆమె మనసు కలవరపరిచింది. అంతలో శ్రావణి గది బయట నిలబడి ఈ మాటలన్నీ వింటుంది. ఆమె జీవితాన్ని తాను ఎంచుకోవచ్చు. నేను ఆమెను బలవంతం చేయను. అర్జున్ నందిని గురించి మాట్లాడుతున్న ప్రతి మాట శ్రావణ గుండెల్లో మరింత బాధ పెడుతుంది. ఆమెకు తెలియదు ఎందుకు తను ఇలా అనిపిస్తుందో. ఆమె పెళ్లి ఆగిపోయింది. తన జీవితంలో రావాల్సిన వ్యక్తి ఇప్పుడు చెల్లెలి మెడలో తాళి వేసిన వ్యక్తిగా మారిపోయాడు. అయినా తనకు అతనిపై కోపం రావటం లేదు. అతని మీద ఎందుకో తన మనసు ఆగిపోయింది. అది ప్రేమ, లేక తనకు దక్కాల్సినది మరొకరికి దక్కిందనే అసూయ ఆమెకే తెలీదు. అలాగే చూస్తూ ఉంది అర్జున్ వైపు అయితే ఆమె. అలా వీళ్ళ సంభాషణ జరుగుతూ ఉండగా ఆ రాత్రి పెళ్లి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారింది. కొద్దిసేపటి క్రితం ఉన్న సందడి లేదు. పెళ్లి కోసం వేసిన అలంకరణల మధ్య ఎక్కడ చూసినా బాధ. నందిని తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె దానిని మెల్లగా తాకింది. ఆమె కళ్ళ ముందు అర్జున్ ముఖం కనిపించింది. ఆమెను ఇప్పుడే నా భార్యగా తీసుకెళ్లను. ఆ మాట గుర్తొచ్చింది. నందిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నందిని మనసులో, అయితే నేను అతనికి భార్యను కాదా? ఆ ఆలోచనే ఆమెకు ఎందుకో చాలా బాధగా అనిపించింది. తాను అతన్ని కేవలం నిన్ననే చూసింది. కేవలం 2-3 మాటలే మాట్లాడింది. అయినా అతను తనను అంగీకరించనని చెప్పగానే తన మనసు ఎందుకు బాధగా ఉంది? ఆమెకు సమాధానం తెలియదు. అంతలో బామ్మ సీతమ్మ గదిలోకి వచ్చింది. నందిని వెంటనే తలని దాచే ప్రయత్నం చేసింది. సీతమ్మ అదైతే గమనించింది. సీతమ్మ, దాచాల్సిన అవసరం లేదమ్మా. నందిని కళ్ళల్లో నీళ్లు. బామ్మ. సీతమ్మ ఆమె పక్కన కూర్చుంది. ఏమైంది తల్లి? నాకు భయంగా ఉంది బామ్మ. సీతమ్మ ఆమె తల నిమిరి, దేనికి తల్లి భయం? నందిని కొద్దిసేపు మౌనంగా ఉంది. అందరూ నన్నే తప్పు పడుతున్నట్టు చూస్తున్నారు, తప్పు చేసినట్టు చూస్తున్నారు. నువ్వేమీ తప్పు చేయలేదు. అయితే ఆయన ఆ మాట ఆపేసింది చెప్పలేక. సీతమ్మ మెల్లగా అడిగింది. అర్జున్. ఆ పేరు వినగానే నందిని తలదించుకుంది. అతను నన్ను భారీగా అంగీకరించని అన్నాడు. సీతమ్మ అయితే నవ్వింది. అతను నిన్ను తిరస్కరించలేదు. నందిని ఆశ్చర్యంగా చూసింది. మరి నిన్ను తొందర పెట్టలేదు నందిని. మౌనంగా ఉంది. నీ వయసు, నీ చదువు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అది చిన్న విషయం కాదు. నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అతను నన్ను భారీగా చూడటం లేదు. సీతమ్మ అయితే చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు చూడకపోవచ్చు. నందిని వెంటనే బామ్మ వైపు చూసింది. సీతమ్మ అయితే చిలిపిగా కన్ను కొట్టింది. ఎవరికి తెలుసు, కాలం మారితే మనుషులు కూడా మారవచ్చు కదా. నందిని సిగ్గుతో తలదించుకుంది. బామ్మ అని అంటుంది సిగ్గుతో. ఏమైంది? నేనేమన్నాను? నందిని నవ్వకుండా ఉండలేకపోయింది. నందిని కూడా చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో మొదటిసారి ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది. అదే సమయంలో అర్జున్ బయట ఒంటరిగా కూర్చున్నాడు. రవి అతని దగ్గరికైతే వచ్చాడు. అర్జున్. రవి పిలిచిన స్వరం చాలా మెల్లిగా ఉంది. అర్జున్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతను అక్కడే కూర్చుని దూరంగా చూస్తూ ఉన్నాడు. రవి అతని ముఖాన్ని గమనించాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే అర్జున్ ఈరోజు మాత్రం మౌనంగా ఉన్నాడు. రవి మళ్ళీ పిలిచాడు అర్జున్ అని. అర్జున్ కదల్లేదు. రవి అతని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నువ్వు బాగున్నావా? అర్జున్ కొద్దిసేపటి తర్వాత అతని వైపు చూడకుండా అన్నాడు. నేను బాగానే ఉన్నాను. రవి అతని ముఖాన్ని చూస్తూ చిన్నగా నవ్వాడు. నిజంగానా? అర్జున్ ఈసారి సమాధానం చెప్పలేదు. అతని వేళ్లు తెలియకుండానే ఒకదానితో ఒకటి బిగుసుకున్నాయి. రవి ఆ విషయాన్ని గమనించాడు. అతని పక్కన మెల్లగా కూర్చున్నాడు. కొంతసేపటికి ఇద్దరి మధ్య నిశ్శబ్దమే. చుట్టూ ఉన్న శబ్దాలన్నీ వినిపిస్తున్నా వారి మధ్య మాత్రం ఒక్క మాట కూడా లేదు. చివరికి రవి ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే. అర్జున్ మెల్లగా అతని వైపు చూశాడు. సరైనదేనా? రవి తల ఊపాడేసారి. అవును, నువ్వు కావాలని ఏమి చేయలేదు. పరిస్థితులు అలా జరిగాయి. అర్జున్ చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఆనందం లేదు, సంతోషం కనిపించలేదు. పరిస్థితులు అలా జరిగాయని చెప్పడం చాలా సులభం రా. రవి మౌనంగా అతని వైపైతే చూశాడు. అర్జున్ కళ్ళల్లో బాధగా స్పష్టం కనిపించింది బాధ. కానీ పరిస్థితుల వల్ల ఎవరి జీవితం మారిపోతుందో వాళ్ళకి అంత సులభం కాదు. రవి ఏమీ మాట్లాడలేదు. అర్జున్ తల వంచుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత చాలా మెల్లగా అన్నాడు. నాకు భయం వేస్తుందిరా. రవి ఒక్కసారిగా అతని వైపు చూశాడు. ఆ మాటకి నీకు? అర్జున్ నవ్వలేదు. అవును, నాకే. రవి ఇంతవరకు అర్జున్ని అలా చూడలేదు. అందరికీ ధైర్యం చెప్పే అర్జున్ ఈరోజు మాత్రం తనకి ధైర్యం కావాలని అనిపిస్తున్నట్టు ఉంది. దేనికి రా భయం?
అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేదు. అతని చూపు మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత అన్నాడు, ఒక అమ్మాయి జీవితాన్ని నేను తెలియకుండానే మార్చేశాను. రవి మెల్లగా అన్నాడు, నువ్వు కావాలని చేయలేదురా. అది ఆమెకి ఎలా అర్థమవుతుంది? రవి ఈసారి మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ మాటల్లో నిజం ఉంది. నందినికి ఏం జరిగిందో తెలుసు. కానీ అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఆమెకు తెలియదు. ఆమె కళ్ళల్లో తనపై కోపం ఉండవచ్చు, ద్వేషం ఉండవచ్చు, లేదా తనను చూసిన ప్రతిసారి ఆమెకు ఆ రోజు గుర్తుకి వచ్చి ఉండవచ్చు. ఆ ఆలోచననే అర్జున్ను లోపల నుండి బాధిస్తోంది. అర్జున్ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె నన్ను ద్వేషించినా నాకు పర్వాలేదురా. రవి అతని వైపు చూశాడు. అర్జున్ కొనసాగించాడు, నన్ను తప్పు పట్టినా పర్వాలేదు. నేను ఆమె జీవితాన్ని నాశనం చేశానని అనుకున్నా పర్వాలేదు. అతని గొంతు కొద్దిగా బరువెక్కింది. కానీ నా వల్ల ఆమె జీవితం నాశనం అవ్వకూడదు. రవి అతన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా అడిగాడు, నువ్వు ఆమెను ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు? రవి ఒక్కసారిగా అర్జున్ రవి వైపు చూశాడు. ఆ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదన్నట్టుగా తెలియదు. ఈసారి రవి మెల్లగా నవ్వాడు. అదే ప్రమాదం. అర్జున్ కనుబొమ్మలు ముడిచాయి. ఏమంటున్నావు? రవి అతని భుజంపై చేయి వేశాడు. మనకి తెలియకుండానే ఎవరు మన ఆలోచనలకు వస్తే అర్జున్ వెంటనే అతని మాటని ఆపేశాడు. రవి చాలికనా? రవి నవ్వాడు. ఎందుకు? నిజం చెప్పగానే భయపడుతున్నావా? అలా ఏమి లేదురా. మరి? అర్జున్ సమాధానం చెప్పలేదు. రవి అతన్ని కొద్దిసేపుగా గమనించాడు. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఏమిటి? ఆమె గురించి మాట్లాడకపోయినా నువ్వు ఆమె గురించి ఆలోచిస్తున్నావు. అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రవి, నందిని వెళ్ళిపోయింది, కానీ నీ మనసులోంచి మాత్రం ఇంకా వెళ్ళలేదు. అర్జున్ వెంటనే లేచి నిలబడ్డాడు. చాలు అన్నాను కదా. రవి కూడా లేచాడు. అర్జున్ కోపంగా కనిపిస్తున్నాడు, కానీ రవికి తెలుసు అది కోపం కాదు. అది నిజం బయటపడుతుందేమన్న భయం. అర్జున్ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం నందిని ముఖం మళ్ళీ మళ్ళీ మెదిలింది. ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ, తనను చూసినప్పుడు ఆమె చూపులో కనిపించిన కోపం, ఆమె మెడలో ఉన్న తాళి అతని కళ్ళ ముందు తిరిగాయి. అర్జున్ తనను తాను ప్రశ్నించుకున్నాడు, నేను ఆమె గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? సమాధానం మాత్రం రవికి దొరకలేదు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న జరిగిన సంఘటన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక ఆలోచన ఉంది. నందిని తన గదిలో మౌనంగా కూర్చుంది. ఆమె ముందు పెట్టిన బ్యాగు సిద్ధంగా ఉంది. ఆమె తల్లి లోపలికి వచ్చింది. నందిని, బయలుదేరుదాం. నందిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమ్మా, ఏమైంది? ఏమీ లేదు. ఆమె వెంటనే లేచింది. కానీ తలుపు దగ్గరికి వెళ్ళిపోయింది. నిన్నటి రాత్రి జరిగిన ప్రతిదీ మళ్ళీ గుర్తొచ్చింది. అర్జున్ తనతో మాట్లాడిన విధానం, అతని కళ్ళల్లో కనిపించిన బాధ, తనని రక్షించడానికి అతను తీసుకున్న నిర్ణయం. నందిని మెల్లగా తల ఊపుతుంది. నేను ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నాను? ఆమె తనకు తానుగా ప్రశ్నించుకుంది. వెంటనే ఆలోచన పక్కనకు నెట్టేసింది. అతను నా జీవితాన్ని మార్చేశాడు. ఆమె మనసులో కోపంగా అనుకుంది. అతని గురించి నేనెందుకు ఆలోచించాలి? కానీ మనసు మాత్రం ఆమె మాట వినలేదు. కొద్దిసేపటి తర్వాత నందిని తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చింది. అందరూ కారులో కూర్చున్నారు. నందిని చివరగా కారులో ఎక్కింది. ఆమె చీర కొంగు జారిపోతుంది. వెంటనే దాన్ని సరిచేసుకుంది. ఆమె మెడలో ఉన్న తాళి బయటకు కనిపించింది. నందిని ఒక్కసారిగా ఆ తాళి చూసింది. ఆమె ముఖంలో బాధ కనిపించింది. వెంటనే చీర కొంగుతో దాన్ని కప్పేసింది. ఎవరు చూడకూడదనిపించింది ఆమెకు. ఎవరు ప్రశ్నలు అడగకూడదనిపించింది. ఎవరు తన జీవితంలో జరిగిన మార్పును గుర్తు చేయకూడదని అనుకుంది. కారు స్టార్ట్ అయింది. అదే సమయంలో కొంత దూరంలో నిలబడి ఉన్న అర్జున్ ఆమెను చూస్తూ ఉన్నాడు. అతను అక్కడికి ఎందుకు వచ్చాడు అతనికే తెలియదు. కారు వెళ్ళిపోతుందని తెలుసు. ఆమె ఇక తన కళ్ళ ముందు ఉండదని తెలుసు. అయినా అక్కడి నుండి వెళ్ళలేకపోయాడు. నందిని కారు కిటికీల నుంచి బయటికి చూసింది. ఆమె చూపు అర్జున్పై పడింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం కాలమే ఆగిపోయినట్టు అనిపించింది. అర్జున్ ఏదో చెప్పాలనుకున్నాడు. నందిని, అతను పెదవులు కదిలాయి, కానీ శబ్దం బయటికి రాలేదు. నందిని కూడా అతని వైపు చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఇలా చేశావు? నా జీవితం ఎందుకు మార్చావు? ఇక నేనేం చేయాలి? కానీ ఆమె కూడా ఏమీ అడగలేదు. కారు మెల్లగా ముందుకే కదిలింది. నందిని చూపు మాత్రం అర్జున్ పైనే ఉంది. కొద్ది దూరం వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. కారు కళ్ళకు కనిపించకుండా పోయిన తర్వాత కూడా అతని చూపు ఆరదారినే చూస్తుంది. రవి దగ్గరకు వచ్చాడు. కొద్దిసేపు అతన్ని గమనించి మెల్లిగా అన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. అర్జున్ తల ఊపాడు. తెలుసు. మరి ఇంకా ఎందుకు చూస్తున్నావు? అర్జున్ సమాధానం చెప్పలేదు. రవి అతని ముఖాన్ని చూశాడు. అర్జున్ మెల్లగా అన్నాడు, తెలీదు అని. రవి చిన్నగా నవ్వి, నిన్ను కూడా అదే అన్నావు. అర్జున్ అతని వైపు చూశాడు. రవి ఏమీ చెప్పలేదు. కేవలం అతని భుజం పైన చేయి వేసి నడవడం ప్రారంభించాడు. అర్జున్ మాత్రం ఇంకోసారి ఆ దారి వైపు చూశాడు. అతని మనసులో ఒక్క మాట మాత్రమే ఉంది, ఇది ఇక్కడితో ముగిసిందా? అతనికి తెలియదు. నందిని వెళ్ళిపోయింది, కానీ
ఆమె జ్ఞాపకం మాత్రం అతని మనసులో మిగిలిపోయింది. అలాగే అర్జున్ తన జీవితంలోకి వచ్చిన తుఫానులా అనిపించిన నందిని మనసులో కూడా అతని గురించి ఒక ప్రశ్న మిగిలిపోయింది. అతను నిజంగా చెడ్డవాడేనా? ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది ముగింపు కాదు. ఇదే వారి జీవితాల్లో మొదలైన ఒక కొత్త బంధానికి ఆరంభం. కానీ ఆ బంధం ప్రేమగా మారుతుందా? లేదా ఇద్దరి జీవితాలను మరింత బాధ పెడుతుందా? వచ్చే ఎపిసోడ్లు అయితే మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ సపోర్ట్ని మాకు అందించండి. లైక్ ద వీడియో.